దేశ ప్రధానిగా మోదీ మళ్లీ రావాలని ఆకాంక్షించారు ప్రముఖ నటుడు మోహన్ బాబు. దేశ భవిష్యత్తుపై యువత ఆలోచన చేయాలని కోరారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏరంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీ 32వ వార్షికోత్సవ వేడుకలతో పాటు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా సినీ నటులు మోహన్ లాల్, ముఖేష్ ఋషి హాజరయ్యారు. ఎన్నికల వేళ ఓటుకు డబ్బు ఇద్దరు ఇస్తారు, ఆ డబ్బు మనదే అన్న విషయాన్ని గుర్తెరగండి అన్నారు. ప్రాంతీయ రాజకీయాల గురించి తనకు అవసరం లేదన్నారు మోహన్ బాబు. ఇక మలయాళం చిత్రాల్లో విలన్ పాత్ర పోషించాలనేది తన కోరికన్న మోహన్ బాబు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని మోహన్ లాల్ను కోరారు. ప్రముఖ క్షేత్రం కాశీకి వెళ్తే ఇష్టమైన తినుబండారాలు, ఆహారం కాదని వదలాల్సింది శరీరంపై వ్యామోహం అన్నారు. ప్రతిఫలం ఆశించని దానాలు అవసరమన్నారు. ప్రతి ఒక్కరికి చదువుతో పాటు క్యారెక్టర్ ముఖ్యమన్నారు. మంచు మనోజ్ తదితరులు మాట్లాడారు. వీడేదో ఎర చూపించాడు ఆలోచించి ఒక్కొక్కసారి మనమే తప్పు చేస్తుంటాం. ఈ పార్టీ మంచిదని అనుకుంటాం, ఓటేస్తాం. వాడు తప్పు చేస్తే ఇంకొక పార్టీకి వీడేదో ఎర చూపించాడు కదా, ఏదో ఎక్కువ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి వీడికి ఓటే వస్తే వీడు మోసం చేస్తాడు. ఎవరిని నమ్మాలి? జడ్జి చేయలేము. కానీ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకుని, భారతదేశం బాగుండాలంటే ఈ రీజనల్ పార్టీస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. దిస్ ఈజ్ నాట్ ది స్టేజ్ టు స్పీక్ పాలిటిక్స్. ఇటువంటి వ్యక్తి కదా మన భారతదేశానికి కావాలి. మోడీ గారు లాంటి వ్యక్తి అనిపించింది. కాబట్టి మీ ఓటును ఆలోచించి వేయండి. డబ్బు నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఇద్దరూ డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు మనవే, లంచాలు తీసుకున్న డబ్బులే. ఆ డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం మనసుకు నచ్చిన వాళ్ళకు వేసి భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్ళేదానికి ఈ యువత సహకరించండి. వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయని వాళ్ళు మీకేం హెల్ప్ చేస్తారు అది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చూస్ చేసుకొని, మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకి ఏ లీడర్ వస్తే సపోర్ట్ అవుతుందో అనలైజ్ చేసి కరెక్ట్గా ఓటేయండి. కష్టాల్లో ఉండి డబ్బు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఇస్తే నేను వద్దని నేను చెప్పను, కానీ ఆ డబ్బు ఇచ్చాడు కదా ఓటేయకండి. డబ్బు తీస్తే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పండి. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. లవ్ యూ ఆల్. నాన్న మీ పాదాలకి నమస్కారం. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ బర్త్డే వాళ్ళు.